అనే ఒక పుస్తకాన్ని మనం తెరిచి పెట్టుకున్నాం. బైబిల్ని విభజించేటప్పుడు మనం కొన్ని విభాగాలుగా చూస్తాం. పాత నిబంధన, కొత్త నిబంధన. అందులోపట పంచకాండాలు అని ఒక 5 పుస్తకాలను మనం చూస్తాం. అలాగే చరిత్ర గ్రంథాలు అని చారిత్రక విషయాల గురించి వ్రాయబడిన కొన్ని అంశాలను చూస్తాం. అలాగే ప్రవక్తల గ్రంథాలు అని ఆ ప్రవక్తల గ్రంథాలను కూడా 2 భాగాలుగా చేశారు. మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని. వాస్తవానికి ప్రవక్తల్లో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ఉండరు. ప్రవక్త అంటే ప్రవక్తే. ప్రవక్త అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని నోరు అని అర్థం. దేవుడు ఏదైతే తన ప్రజలతో మాట్లాడాలనుకున్నాడో ఆ మాటలు అందించడానికి ఉండిన చాలా సాధనాల్లో మానవుడు ఒకడు. ఈ మానవ జాతిలో ఆయా కాలాల్లో ఎన్నిక చేయబడిన ఒక వ్యక్తి యొక్క నోరు ప్రవక్త, దేవుని యొక్క మాటలు అందించే సాధనం. అందుకని చిన్నవారు పెద్దవారు ఉండరు. మరెందుకు వేదాంత పండితులు బైబిల్ని విభజించేటప్పుడు చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అన్నారు అనంటే, పెద్ద ప్రవక్తలని చెప్పే వాళ్ళందరూ కూడా ఎక్కువ కాలం ప్రవక్త పనిచేశారు. చిన్న ప్రవక్తలని చెప్పేవారు చిన్న కాలమే, అది కూడా బైబిల్లో ఉండే ఈ పుస్తకాల రీత్యా చూస్తే తక్కువ అధ్యాయాలు వారు రాశారు. మీరు యెషయా ప్రవక్తని చూస్తే అతడు పెద్ద ప్రవక్తల్లో మొట్టమొదటివాడు. అతని గురించిన ఒక చిన్న సమాచారం చెప్పి నేను ముందుకు తీసుకుని వెళ్తాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1 వచనాలు ఇలా రాయబడి ఉండడాన్ని గమనిస్తాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయను యోధా రాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము అని రాస్తుంది. ప్రవక్త అయిన యెషయా యోధా రాజులైన ఉజ్జియా కాలంలో ఉన్నాడు ప్రవక్తగా, యోతాము కాలంలో ఉన్నాడు ప్రవక్తగా, ఆహాజు కాలంలో ఉన్నాడు ప్రవక్తగా, అలాగే హిజ్కియా కాలంలో ఉన్నాడు. 4 యూదా రాజుల యొక్క కాలంలో ప్రవక్తగా పనిచేశాడు. అందుకే చాలా విషయాలు దేవుడు అతని ద్వారా ఈ ప్రపంచానికి అందించినట్లు మనం చూస్తాం. అందుకనే కొంతమందిని పెద్ద ప్రవక్తలని పిలిచారు, అంతే, తప్పితే వేరే ఉద్దేశం కాదు. చిన్న ప్రవక్తలని చెప్పుకునే వాళ్ళు తక్కువ కాలంలోనే తక్కువ సమాచారాన్ని అందించారు. అలా చిన్న ప్రవక్తల్లో యోవేలు కూడా ఒకడు. యోవేలు అను మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే దేవుడు అని అర్థం. అతడు భయంకరమైన మహాదినమును గురించి, దాన్నే ప్రభు దినమని కూడా పిలుస్తారు, ఆ ప్రభు దినమును, ఆ దినానికి ముందు ఉండే పరిస్థితులను, వాటిని గురించి దేవుని ప్రజలను హెచ్చరిస్తూ ఆ మాటలు రాశాడు. భయానకమైన శ్రమలు దేవుని ప్రజలకు రాబోతున్నాయి. ఆ టైంలో ప్రవక్తను దేవుడు లేపాడు. ఎలాంటి పరిస్థితులు ఆ దేశం మీదకి రాబోతున్నాయి అనంటే, యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి చదువుతూ ఉంటే ఇలా రాసి ఉంది. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేతురు. ఏంటా సమాచారం అనంటే, గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి,
పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి అని అంటాడు. ఇవి వాస్తవానికి పురుగుల గురించిన సమాచారం కాదు, కానీ దేవుని ప్రజల మీదకి దాడి చేసే భయానకమైన సమస్యల గురించి, శత్రువుల దాడుల గురించి, యుద్ధాల గురించి వ్రాయబడిన మాటలు ఇవి. ఒకదాని తర్వాత అయినా ఉపశమనం కలుగుతుందిలే అని అనుకుంటే, ఒకటి విడిచిపెళ్ళక మునిపే సమస్య మరొక తీవ్రమైన సమస్య వారి మీద దాడి చేసే పరిస్థితులను గురించి ఇక్కడ రాయబడి ఉండింది. ఇలాంటి పరిస్థితులు భూమి మీదకి రాబోతున్నాయి. అందుకని అతను అంటాడు 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఉపవాసం ఉండలేరా? అది ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి నా దగ్గరకు రండి అని అడుగుతున్నాడు. దానికోసం ఏం చెప్తాడనంటే, మనం ఇందాక ధ్యానవాక్య భాగంగా ఈ 2వ అధ్యాయం 15-16 వచనాలు చదివాం కదా. అక్కడ ఇలా ఉంది: సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకుని రండి. ఎందుకంటే పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలసి ఉన్నది. అందుకని మీరు ఉపవాస వ్రత దినాన్ని ప్రకటించండి. అదే ఇప్పుడు ఈ 40 దినాలు మనం చేసేది. వాస్తవానికి లెంట్కి దీనికి సంబంధమే లేదు, కానీ ఒకవేళ ఇవి ఉపవాస ప్రార్థన కూడికలను అనుకుంటే, దేవుని వాక్యములో ప్రభు మరి వ్రతము అనే మాటకు అర్థం ఏంటంటే, ఒక గంట, ఒక పూట, ఒక రోజుతో అయిపోయేది కాదు. అది కొంతకాలం నిడవగలిగిన దానిని గురించి చెప్పేది వ్రతము, దీక్ష అనేవి. అందుకు మీరు ఉపవాస వ్రత దినమును మీరు ప్రకటించండి. అది ప్రకటించడానికి మీరు సమాజం అంతటినీ సమకూర్చండి, పెద్దలను చిన్నలను అందరినీ. ఇక్కడ ఎన్ని దినాలని రాసి లేదు, కానీ మనం ఒక 40 దినాలు ఈ వ్రత దినాన్ని మనం చేద్దాం. మీలో కొంతమంది ఉపవాసం ఉన్నారు, చాలా సంతోషం. షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, కొంత బలహీనంగా ఉన్నవారు ఉపవాసం ఉండనవసరం లేదు. మీకు ఆ వెసులుబాటు ఉంది. కానీ ఉపవాసం ఉండగలిగిన వారు కొందరు ఉంటారు. మీరు ఖచ్చితంగా ఉండండి ఉపవాసం. మీరు ఉన్నారని ఎవరికి చెప్పనవసరం లేదు. మేము ఉపవాసం ఉంటున్నామని మీరు ఎవరికి చెప్పనవసరం లేదు. చర్చికి ఒక 100 అడుగుల దూరం నుంచే అమ్మోయ్ బాబు అనుకుని రాకండి. చూసే వాళ్ళకి అప్పుడే సంవత్సరం నుంచి ఉపవాసం ఉండాలనుకుంటారు మిమ్మల్ని చూసి. అలా ఉండమని చెప్పలేదు బైబిల్. మీ ఉపవాసాన్ని, మీ ముఖాన్ని వికారం చేసుకుని ప్రకటించే ఉపవాసం చేయమని బైబిల్ చెప్పలేదు. దేవుడికి మీకు ఉన్న సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపవాసం. అందుకని దేవుని వాక్యం ఏమంటుంది అనంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండండి, కన్నీరు విడివండి, దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని దేవుని వాక్యం ఉంటుంది. అందుకు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి అనంటే, ఇప్పుడు కూడా మీరు ఉపవాసం ఉండరా అంటున్నట్టు లేదా ఈ వాక్యం? ఇప్పుడు కూడా మీరు ఉపవాసం ఉండరా? అదేంటి, ఎందుకలా అన్నాడు? ఎందుకన్నాడనంటే, భయంకరమైన శ్రమ రాబోతుంది మీ మీదకు అని. అప్పుడప్పుడు వాక్యాన్ని విభజించడం సరిగ్గా చేయకపోతే దేవుని ఉద్దేశాన్ని మనం బయటకు తీసుకురాలేకపోతాం. మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు హబక్కుకు చెప్పిన ఒక మాటని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాము అనంటే, కేవలం
డిసెంబర్ 31వ తారీఖున, జనవరి 1వ తారీఖున మాత్రమే. ఏం చదువుతాం ఆ టైంలోను? హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. 2వ వచనం సంపూర్తిగా చదివాం మనం. కానీ మనం దేని మీద ఫోకస్ చేస్తామనంటే, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము అన్న ఒక్కదాని మీదే. ఎప్పుడు కూడా దీని మీదే ప్రసంగాలు చేశారు బోధకులందరూ, ప్రసంగికులందరూ కూడా. చాలామంది, అందరూ కాదు. మీరు బాగా గమనించండి. అరే, ఎందుకు హబక్కుకి మాట చెప్తున్నాడనంటే 2వ వచనం మొదటి లైన్, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. నాకు భయమేస్తుంది నీ గురించిన ఒక వార్త విని. అందుకు సంవత్సరాలు జరుగుతూ ఉంటుండగా కార్యాలు నూతన పరచు. కేవలం నూతన పరచడమే కాదు, నువ్వు నూతన పరిచే కార్యాలు నాకు తెలియపరచు అని అంట. ఇలాగ అడిగాడు అతను. యెహోవాను గురించిన వార్త అంత భయంకరమైందా? అసలు ఆ వార్త ఏంటి? ఆ వార్త ఏంటంటే 3వ వచనం నుండి చదవాలి. అక్కడ ఇలా ఉంది, దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనబడుచున్నది, భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది, సూర్యకాంతితో సమానమైన ప్రకాశం కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెళ్ళుచున్నవి, అచట ఆయన బలము దాగి ఉన్నది. ఆయనకు ముందుగా తెగులు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలువబడగా భూమి కంపించును, ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అనుగును, పూర్వకాలము మొదలుకొని ఆయన ఇలాగూ జరిగించువాడు అని అంటాడు. భయంకరమైన ఉపద్రవం గురించి అతడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 3, 4, 5, 6 వచనాల ఈ వార్తను గురించి భయపడుతున్నాడు ఆ హబక్కుకు. భయపడుతూ అతను అంటాడు, సంవత్సరములు జరుగుతుండగా కార్యములను నూతన పరచు, అట్ ద సేమ్ టైం నువ్వేం జరిగించబోతున్నావో వాటిని నాకు తెలియచేయు అని అడుగుతున్నాడు. అందుకే వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా విభజించాలి. ఇప్పుడు యోవేలు కూడా చెప్తున్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండరా అనే భావన ఆ మాట లోపట. ఎందుకు ఇప్పుడైనా ఉపవాసం ఉండాలి అనంటే, భయంకరమైన ఉపద్రవము దేవుని ప్రజల మీదకి రాబోతుంది అనేది. దేవుడు చాలా గొప్పోడండి, అన్నిటికీ ప్రణాళికబద్ధంగా ఉంటాడు. మనలాగా దేవుణ్ణి ఎప్పుడూ చూడకూడదు. దేవుడు అన్నింటా కూడా ఈ సృష్టికి వేరుగానే ఉంటాడు. ఆయన భవిష్యత్ ప్రణాళికలు కలిగిన వాడు కాబట్టి వాటిని అప్పుడప్పుడు సూచిస్తూనే ఉన్నాడు. మనం ఇందాక ప్రవక్తల గురించి మాట్లాడుకున్నాం, ప్రవక్తలు పరిచర్య గురించి మాట్లాడుకున్నాం. ప్రవక్తలను అనగానే కొందరి యొక్క జాబితా మన కళ్ళ ముందుకు వస్తుంది. కానీ ఆదికాండం 5వ అధ్యాయం నుండి చదువుతున్నప్పుడు అక్కడ ఉండిన జాబితాలో హానోకు ఒక వ్యక్తి కనబడతాడు మనకి. అతడు చాలా గొప్ప వ్యక్తిగా మనం చూస్తాం ఆ ఆర్డర్లో. హానోకు ప్రవక్త అనే విషయాన్ని చాలా కాలం ఎవరికి తెలియలేదు. హానోకు ఒక ప్రవక్త అని. ఈ మాటని యేసుక్రీస్తుని సిలువేసిన తర్వాత ఆయన తిరిగి లేచి ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మరియ యోసేపులకు పుట్టిన యేసుప్రభు యొక్క సహోదరులు సహోదరిమణులు యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించారు. అందులో 2 పత్రికలు రాశారు. ఆ 2 ఎవరనంటే, ఒకడు యాకోబు, 2 యూదా. కొత్త నిబంధనలో చివరి భాగాల్లో ఉన్న యాకోబు పత్రిక, యూదా పత్రిక, వీళ్ళిద్దరూ ఎవరనంటే
యేసుక్రీస్తు యొక్క సహోదరులు ఎవరనంటే మరియా యోసేపులకు పుట్టినవారు. అందులో యోధ ఒక గొప్ప మాట చెప్పాడు. ఒకసారి యోధ పత్రిక దగ్గరకు మనం వద్దాం. ప్రకటన గ్రంథానికి ముందు ఉండే పుస్తకము 14వ వచనం 15వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను అని రాస్తుంది. చాలు తల్లి, హానోకు కూడా ప్రవచిస్తాడు అని ప్రవచించాడనంట హానోకు. ఇక్కడ ఒక ప్రవచనం గురించి మనం చూస్తాం, కానీ ఇంకొక అద్భుతమైన విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. హానోకు యొక్క ప్రవచనం ఏంటి అనేది ఆదికాండం 5వ అధ్యాయం దగ్గరకు రండి. అక్కడ వ్రాయబడిన ఈ మాటలు చూస్తూ మనం ముందుకు వెళదాం. ఇలా ఉంది, 18వ వచనం నుండి చదువుదాం. 5వ అధ్యాయం 18. ఏరేదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తరువాత ఏరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏరేదు దినములనియు 962 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందాను. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని ఉంది. హానోకు 60 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఒక కొడుకుని కన్నాడంట. ఆ కొడుకు పేరు మెతూషెల. ఎందుకు ఆ కొడుకుకి మెతూషెలని పేరు పెట్టాడు? వాస్తవానికి మెతూషెల అనే మాటకు అర్థం ఒక గొప్ప ప్రళయము అనే. దేవుడు హానోకుకి చెప్పాడు, ఒక భయానకమైన ప్రళయం ఈ భూమి మీదకి రాబోతుంది అని. దానికి సూచనగా ఒక కొడుకు పుట్టాడు. ఆ పుట్టిన వానికి గొప్ప ప్రళయము అని పేరు పెట్టాడు. హానోకు తర్వాత నోవాహు కాలానికి వచ్చేటప్పటికి ఆ భయానకమైన ప్రళయం ఈ భూమి మీదకి వచ్చింది అనండి. అంటే జరగబోతున్న ఒక భయానకమైన పరిస్థితిని గురించి హానోకు తన కుమారుడికి పెట్టిన పేరు ద్వారా ప్రవచించాడు. హానోకు ప్రవక్తల జాబితాలో చేర్చబడ్డాడు. అందుకు దేవునికి సమస్తము తెలుసు. ఆయన చాలా నిదానంగా తాను ఉద్దేశించిన పనులన్నిటినీ జరిగిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితాలని కొనసాగించాలి. యోవేలుతో చెప్తూ ఉన్నాడు, ఒక భయంకరమైన ఉపద్రవం లాంటి పరిస్థితులు దేవుని ప్రజల మీదకి రాబోతున్నాయి. ఆ సమయంలో మీరేం చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా ఉపవసించి ప్రార్థించాలి అని. ప్రార్థన ఉపవాసం ఈ రెండు ఎడ్ల బండికి 2 ఎడ్లు లాంటివండి. అలా అని చెప్పి కొన్నిసార్లు ఉపవాసం ఉండకపోయినా అవుతుందా అని అంటే అప్పుడు ప్రార్థనతో మనం ఆ బండిని లాగిస్తాం కాబట్టి అది ఒంటెద్దు బండి లాంటిదండి. ప్రార్థన మాత్రమే ఉండేది. కానీ ఒంటెద్దు బండి ఎంత బరువు లాగగలదో దానికి రెట్టింపు బండి 2 ఎడ్ల బండి లాగగలుగుతుందండి. అందుకు మీ ప్రార్థన జీవితానికి ఉపవాసం జోడించబడితే మీరు సాధారణమైన కార్యాల కంటే అసాధారణమైన కార్యాలు మీ జీవితంలో మీరు చూడగలుగుతారనండి. ప్రార్థన ఉపవాసం అనండి. అందుకనే చాలాసార్లు ఉపవాసం గురించి బైబిల్ మాట్లాడింది, మీరు ఉపవాసం ఉండాలి అనేది. ఎంత క్రితం చదివిన మాట అదే కదా. ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, వ్రత దినము నియమించి ప్రకటన చేయండి. అందుకు ఉపవాసం గురించి చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్పింది. ఉపవాసం ఉండడం వల్ల మనం అసాధారణమైన కార్యాలు చూడగలుగుతామనే దానికి బైబిల్ నిరూపించింది. ఒకవేళ మీకు ఇది అర్థమయ్యి ఉపవాసం ఉండే ప్రయత్నం చేయగలిగితే ప్రార్థన ఉపవాసం ఈ రెండింటి గురించి ప్రభు ఏం చెప్పాడో చూద్దాం దేవుని గ్రంథంలో నుంచి. ఒకసారి శిష్యులకి ప్రార్థన నేర్పించదలిచాడు యేసు ప్రభువారు. ప్రార్థన నేర్పించాలనుకునేటప్పుడు
వారి యొక్క ప్రార్థనా జీవితాల గురించి అతను మాట్లాడుతూ ఇలాంటి విషయాలు చెప్పాడు. చదవండి మత్తయి సువార్త, ఒకసారి బైబిల్ గ్రంథం లోపటికి మనం వెళ్దాం. మత్తయి సువార్త ఒకసారి నేను రెఫరెన్స్ చెప్పిందాక ఉండండమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఒకటి చాలు, ఎక్కడ కాకండి. మీరు ప్రార్థన చేయనప్పుడు అని అన్నాడు. సేమ్ ఇలాగే ఇంకో పదాన్ని వాడాడు ఇంకో చోట. 16వ వచనం చదువుదాం ఇప్పుడు. మీరు ఉపవాసము చేయనప్పుడు, ఈ రెండు ఒకేలా ఉన్నాయి. ఆయన మాట్లాడే మాటల విధానం చూడండి. మీరు ప్రార్థన చేయనప్పుడు, మీరు ఉపవాసము చేయనప్పుడు. నేను ఇందాక ఏమన్నానో తెలుసా? ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితానికి ప్రార్థన, ఉపవాసం రెండు అవసరమని చెప్పాను. అది రెండెడ్ల బండి లాంటిది అని ప్రభు ఇప్పుడు మాట్లాడుతున్నాడు వారితో. మీరు ప్రార్థన చేయనప్పుడు, మీరు ఉపవాసం ఉండినప్పుడు, ఈ రెండింటిని బాగా చూడండి. మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండాలి, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి. నేను ఎక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చానంటే, ఒకవేళ ఉపవాసం ఉండాలి అనే ఇది ఎంత అవసరమో ఒకవేళ మనకు అర్థమైతే, ఉపవాసం ఉండాలనుకున్నప్పుడు మనం ఎలా ఉండాలో ప్రభు నేర్పించిన మాటల నుంచి చూద్దామన్న దగ్గరికి తీసుకొచ్చాను మిమ్మల్ని. అందుకు ప్రార్థన, ఉపవాసం రెండు అవసరమే. అయితే మీరు ప్రార్థన చేయనప్పుడు, ఉపవాసం చేయనప్పుడు మీరు ఇలా ఉండకూడదు అని చెప్తున్న ఒక మాట ఇక్కడ కనబడింది. అదేంటో తెలుసా? వేషధారుల వలె ఉండవద్దు, వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి అని అంటారు. దేవునికి ఏది ఇష్టం కాదో తెలుసా? చాలామందికి తెలియదండి. వేశ్యను కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తాడండి, మీకు తెలుసా? కానీ వేషధారిని ఆయన యాక్సెప్ట్ చేయడానండి. మీరు బైబిల్ని బాగా చదువుతున్నప్పుడు, పాత నిబంధనలో నేను ఇలాంటి వాడును అని చెప్పుకొనిన దేవుడు ఆయన ఎలాంటి వాడో చూపించడానికి శరీరధారిగా కొత్త నిబంధనలో మనకి ప్రత్యక్షమయ్యాడండి. అది యేసుక్రీస్తు గురించిన విషయం. అందుకు ఆయన ఒకవేళ వేశ్యనైనా యాక్సెప్ట్ చేస్తాడు, లేకపోతే వ్యభిచారాన్నైనా ఆయన యాక్సెప్ట్ చేస్తాడేమో, కానీ వేషధారాన్ని యాక్సెప్ట్ చేయడు. ఇక్కడ వ్యభిచారాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, వేశ్యని యాక్సెప్ట్ చేస్తాడనంటే ఈ వ్యభిచార వృత్తిని యాక్సెప్ట్ చేస్తాడని కాదు. అదే ఆయన రాజ్యంలోనికి ప్రవేశించడానికి వ్యభిచారం చేసిన వారిని కూడా ఆహ్వానిస్తాడని అర్థం. ఎందుకంటే సరిగ్గా అర్థం చేసుకోకపోతే, ఇదిగో పాస్టర్ గారు ఇలాగ అన్నారు కాబట్టి నేను ఇంకా అలాగే ఉండి ఇలాగ వచ్చాను దేవుడి దగ్గరికి అని అంటారేమో మీరు. కానీ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఆమె వేశ్యనే వచ్చింది. ఆయన యూదులు ఎప్పుడు కూడా ఇలా కాళ్ళు వెనక్కి పెట్టుకొని కూర్చుంటారు, ఇలాగా రెండు కాళ్ళు పక్కకి. మనలాగా కూర్చోరు యూదులు ఎవరు, రెండు కాళ్ళు వెనక్కి పెడతారు ఇలాగా. ఆ ఇల్లంతా నిండిపోయింది. ఆయన ద్వారబంధం దగ్గర కూర్చున్నాడు, ఈ కాళ్ళు బయటకు పెట్టాడు ఇలాగ. అది యూదుల మఠం అన్నమాట. బయటకు పెట్టేటప్పటికి లోపలికి పోయేందుకు దారి లేదు, కరెక్ట్గా ఆయన కాళ్ళు బయటకే ఉన్నాయి. అందుకనే ఆమె వచ్చి ఆ కాళ్ళ దగ్గరే పడి ఆమె కన్నీళ్లతో పాదాలు కడిగేసి తన శిరోజాలతో కాళ్ళను తుడిచేసి ఖరీదైన అచ్చ జటమాంసి తెచ్చి పూసి ఇదంతా చేసేస్తుంది. ఒక ఆమె వచ్చి లోపల అందరూ అసహించుకుంటున్నారు ఆమెని. ఆమె గురించి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. రానున్న దినాల్లో ఆమెది ఒక లెసన్ మనం ధ్యానిస్తాం సంపూర్ణంగా. వాళ్ళని అంగీకరించాడు, కానీ వేషధారులారా అని చాలాసార్లు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటల్లో భావగర్భితంగా వాళ్ళని పిలిచాడు. ఎవరిని? శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, సద్దుకాయల్ని. సున్నం కొట్టిన సమాధుల్లారా అని నిన్న చెప్పుకున్నాం కొన్ని మాటలు. అవన్నీ వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యులు కొరకే.
అందుకని ఒకవేళ మీరు ప్రార్థన చేయనప్పుడు, ప్రార్థనకి ఉపవాసాన్ని జోడించినప్పుడు, ఉపవాస ప్రార్థన చేయనప్పుడు మీరు వేషధారుల వలె ఉండకూడదు. ఇంకా లోతుకెళ్ళి నేను చెప్పను వేషధారణ గురించి, దాని లెసన్ వేరు, పాఠాలు వేరు. కానీ ఇక్కడ ఆయన మనకి ఏం చెప్పాడో అది ఒక్కటే మనం చూద్దాం. ఏమంటాడు? వేషధారులు ఎలా ఉండాలంటారట? మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. ఇది వేషధారులు చేసేది. ఎలా ఉంటారు వాళ్ళు? మనుషులకు కనబడాలని సమాజ మందిరాల్లోనూ వీధుల మూలల్లో నిలిచి ప్రార్థనలు చేస్తారనంటే. రెండవది, ఉపవాసం ఉన్నప్పుడు వేషధారణ కలిగి ఉంటారు. ఎలా ఉంటారట? తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు అని అంటాడు. ఈ రెండు వేషధారణ, ప్రార్థనకి ఉపవాసానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నేను అన్నాను, మీరు ఉపవాసం ఉంటున్నట్టుగా ఎవరికి తెలియని అవసరం లేదు, మీరు చెప్పుకోని అవసరం కూడా లేదు. మనకి చరిత్ర, బైబిల్లో కొన్ని విషయాలు చరిత్ర. నిన్న చెప్పుకున్నాం మనం, ఎందుకు లెంట్లో 40 days చెప్పారు అని. 40 అనే నంబర్కు ఉండే ప్రాముఖ్యత నిన్న చెప్పాను. చాలా విషయాలు చెప్పుకొచ్చాను నేను. నోవాహు దగ్గర ప్రారంభమైన 40 సంఖ్య, అది ఎన్నిసార్లు ప్రయాణం చేసింది ఈ భూమి మీదనని. అలాగే 40 సంఖ్యతో ప్రార్థన, ఉపవాసాలు ముడిపడి ఉన్నాయి కదా. మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ అవసరం కాబట్టే జరిగిన ఆ విషయాలని దేవుడు మనకుంచాడు. నిన్న జరిగింది భూతకాలంలో జరిగింది, వర్తమాన కాలంలో చరిత్ర అవుతుంది. నిన్న జరిగిన విషయం ఏదైతే ఉందో అది ఈ రోజుకి చరిత్ర అవుతుంది. అది ఎన్ని రోజులైనా కానివ్వండి. నిన్నటి నుండి మీరు క్రీస్తు పూర్వం లేకపోతే ఆదాము పుట్టుక దగ్గర వరకు మీరు వెనక్కి వెళ్ళి చూడండి. నిన్నటి నుండి అదంతా జరిగిపోయిన స్టోరీ అయితే అది వర్తమానంలో ఉన్న మనకి అది చరిత్ర. అందుకని మన ఆధ్యాత్మిక జీవితాలు ఎలా ఉండాలి అనడానికే ఆ విషయాలన్నీ దేవుడి గ్రంథంలో పొందుపరిచి దాచి ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఉపవాసం చేయడం అది మనకు అర్థమయ్యి ఉపవాసం ఉండాలని ప్రయత్నం చేయగలిగితే మనం వేషధారుల్లా మాత్రం అసలు ఉండొద్దు అని అంటే నటించొద్దు. వేషధారులు అని అంటే నటించొద్దు. అప్పుడప్పుడు టీవీల్లోని కానీ ఈ సోషల్ మీడియాలో కానీ కొన్ని ఇంటర్వ్యూస్, షార్ట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. కొందరు సినిమా యాక్టర్లని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ సినిమా యాక్టర్లు వారు వాడే భాష ఎలా ఉంటుందో తెలుసా? నాకు పలానా సినిమాలో ఈ వేషం ఇచ్చారు, పలానా సినిమాలో ఆ వేషం ఇచ్చారు, నేను ఇంతమంది ప్రొడ్యూసర్స్ దగ్గర తిరిగితే నాకు ఆ చిన్న వేషం దొరికింది, నేను ఇంత కష్టపడితే నాకు ఇంత మంచి వేషం దొరికింది అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఒక సినిమాలో చేసిన ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఒక వేషంగా భావిస్తారు. నేను వేషం వేసుకున్నాను, ఆ క్యారెక్టర్ ఒక వేషం, నేను కాదది. ఇదిగో నిలబడిన ఇక్కడ ఉన్న నేను నిజం, నిజం వేరు, వేషం వేరు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. వేషం వేషం. కానీ దేవుని దగ్గర వేషాలు వేయకూడదనండి. వేషాలు వేసుకోకూడదు, వేషం వేయకూడదు, వేషాన్ని ధరించకూడదు. వేషం వేయడం అంటే లేదు. వేషధారణ, ధారణ అనే గ్రాంధిక భాషకు అర్థం వేసుకొనుట అని అర్థం, అంతే సింపుల్గా కదా. అందుకని వేషధారణలా లాగా మాత్రం మీరు ఉండకండి అని. ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, చేసి నేను ముందుకు తీసుకెళ్ళి నేను ప్రార్థనలో నడిపిస్తాను, ముగిస్తాను. ప్రవక్త అయిన యెషయాతో ఆయన ఉపవాసం గురించి చాలా స్పష్టమైన మాటలు చెప్పాడు. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము. ఇలా అంటారంట దేవుణ్ణి వాళ్ళు. 3వ వచనం చదువుదాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. ఒకసారి ఆగుదాం తల్లి. ఇలా అంటారంట వాళ్ళు. ఏమని అంటారు? అయ్యో మేము ఉపవాసం ఉన్నాం కదా, నీవెందుకు చూడవు, మేము ఉపవాసం చేత మా ప్రాణములను ఆయాసపరచుకున్నాం కదా, నువ్వెందుకు మమ్మల్ని పట్టించుకోవు, లక్ష్యం చేయవు అని.
కొంతమంది ఇలా అడుగుతారు ఖచ్చితంగా. ఇది దావీదు కూడా చేసిన ప్రార్థనే. నేను ఉపవాసం ఉండి కన్నీరు విడిచి గోనెపట్ట కట్టుకుని ఉండగా నేను ప్రార్థిస్తే నా ప్రార్థన తిరిగి ఎదలోనికే వచ్చింది అని కీర్తన పాడుకున్నాడు ఒక పాట. అతని ఉపవాస ప్రార్థన కూడా దేవుడు అంగీకరించలేదు. అలాంటి ప్రార్థన చేసే కొందరు ఇలా అడుగుతారట దేవుణ్ణి నిలదీసి, ఏమని? మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు ఉపవాసానికి గొప్ప అసాధారణమైన కార్యాలు జరిగిస్తావని మా పాస్టర్ గారు చెప్పారు. నేను ఉపవాసం ఉన్నా కూడా నా జీవితం లోపల ఏ కార్యము జరగలేదే, ఎందుకు నేను ఉపవాసం ఉన్నా నన్ను చూడలేదు నువ్వు, చూడవు నువ్వు. నేను ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకున్నా కూడా ఎందుకు నువ్వు నన్ను లక్ష్యం చేయలేదు, నా పైన లక్ష్య పెట్టలేదు అని కొందరు అడుగుతారు అని. అలా అడిగే వారికి జవాబు కదా చెప్పాలి. ప్రభు అంటున్నాడు, ఇప్పుడు చదువుదాం. నీవు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు మీరు. అందుకే నేను చూడను, అందుకే నేను లక్ష్య పెట్టాను అని కదా. ఈ మధ్య ఒక సంఘం వచ్చింది, పరలోకపు తల్లి సంఘం. అదొక కల్టిక్ టీచింగ్, దుర్బోధలు చాలా ఉన్నాయి. క్రిస్ట్ ఆఫ్ ఫిలదెల్ఫియా, జెహోవా విట్నెస్, మార్మన్స్, క్రిస్టియన్ సైన్స్, ఇలాంటివన్నీ, యాషువా, మెస్సయ్య, వైషువా, ఇలాంటి రకాల వాటిలో పట్టే పరలోకపు తల్లి అని ఒక కల్ట్ వచ్చింది. వాళ్ళు కూడా సెవెంత్ డే అడ్వెంటిస్టుల లాగే. ఇంకా సెవెంత్ డే అడ్వెంటిస్టులని కొంత మనం పరిగణలోకి తీసుకుంటాం, కానీ ఈ పరలోకపు తల్లి డాక్టరీన్ కంప్లీట్గా అది దుర్బోధ. వాళ్ళు ఏమంటారు? శనివారమే ఆరాధన చేయాలి, శనివారం ఏ పని చేయకూడదని. అసలు కొంతమంది అక్షరార్థంగా వాక్యాన్ని చూస్తారు, చూస్తే అన్నింట మనం అందులో అలాగే ఉండాలి. వాళ్ళు ఏమంటారు అని అంటే, ఆ శనివారం మీరు ఎందుకు వంట చేసుకుంటున్నారు, పని చేస్తున్నారు ఇవంటారు. ఆరాధనకి మీరు ఆదివారం పోకండి, శనివారమే మీరు వెళ్ళండి అంటారు. అసలు శనివారం కానీ మీరు ఆచరిస్తే, సింపుల్గా చెప్తాను ఒక మాట, మీరు ఆ రోజు మీ చిక్కంలో డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులున్న చిక్కం యొక్క బరువు కూడా మోయకూడదండి. చిక్కం లోపల డబ్బులు వేస్తావా, కాయిన్లు, చిక్కం బరువు అవుతుంది కదా, అసలు ఏ బరువు మోయకూడదండి. ఆ చిక్కం బరువు కూడా మోయకూడదండి. మీరు టిఫిన్ తీసుకోవడానికి వెళ్ళి హోటల్లో కట్టిస్తారు కదా, ఒక క్యారీ బ్యాగ్ ఇస్తాడా, ఆ క్యారీ బ్యాగ్లో టిఫిన్ మోసుకొని మీరు క్యారీ చేయకూడదు కూడా. ఒకవేళ కొన్నిసార్లు మనం ఇలాగ ఆలోచిస్తూ ఉంటాం, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మాత్రం మనం ప్రశ్నిస్తాం, అయ్యా ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఎందుకు మమ్మల్ని దృష్టించట్లేదు, ఎందుకు మమ్మల్ని ఇలా ఉన్నాం. కానీ ఒకవేళ మీరు ఉపవాసమై ఉంటే మీరు ఎలా ఉండకూడదో తెలుసా? కలహాలు తెచ్చుకోకూడదు, వివాదాలు చేయకూడదు, అన్యాయంగా గుద్దులాడుకోకూడదు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు అక్షరార్థంగా కానీ దేవుని వాక్యాన్ని చూస్తే ఎంత ప్లెజెంట్గా ఉండాలి తెలుసా మన మనసంతా ఉపవాసించినప్పుడు. ఒకవేళ ఉపవాసం ఉంటే అద్భుతమైన కార్యాలు జరుగుతాయా? నేను ఇందాక అన్నాను, అసాధారణమైన కార్యాలు నమోదు చేయబడతాయని. జరుగుతాయా అంటే జరుగుతాయండి ఖచ్చితంగా. యేసు ప్రభు జీవితంలో పట్టే వాటిని చూడగలుగుతాం. మీరు ప్రార్థన చేయనప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు ఇలా ఉండండి అని చెప్పిన యేసు ప్రభు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నాడా అని ప్రశ్నిస్తే ఆయన ఉన్నాడు. ఆయన పరిచర్యకు రావడానికి 40 దినాలు 40 పగలు రాత్రులు ఆయన కటిక ఉపవాసం ఉన్నాడనండి. 4వ అధ్యాయం మత్తయి సువార్త, 4వ అధ్యాయం లూకా సువార్తలు మీరు చూసినప్పుడు ఆయన ఉపవాసం ఉండిన సందర్భాన్ని అక్కడ రాశారు. ఇంకా చాలాసార్లు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుని వాక్యం లోపటి నుంచి నేను చాలా వచనాలు చూపించగలుగుతానండి. మరి అలా అయితే ఆయన ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. అసాధారణమైన కార్యాలు ఏమైనా యేసు ప్రభు ద్వారా నమోదయ్యాయా అని అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను చిన్నగా చెప్తాను. ఒక తండ్రి తన కొడుకు చాలా సంవత్సరాలుగా
దయ్యంతో పీడింపబడుతూ ఉన్నాడు. ఆ దయ్యం పట్టిన వాడిని ఒకరోజు యేసు బాగు చేస్తాడంట మాట విని యేసు ఉన్న చోటకు తీసుకొని వచ్చాడు. దురదృష్టవశాత్తు అప్పుడు యేసుప్రభు అక్కడ లేడు. ఆ శిష్యులందరూ ఉన్నారు. ఏంటి విషయం చెప్పు అలా అడుగుతున్నారు. యేసుప్రభు ఎక్కడ, యేసుప్రభు ఎక్కడ? లేదు, విషయం చెప్పు ఆయన లేరు అని అంటే, ఇలాగ మా పిల్లాడిని దయ్యం పట్టి పీడిస్తుంది, వాటిని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు లోన్ చేసేస్తుంది, యేసుప్రభు బాగు చేస్తాడని తీసుకొచ్చారు. సర్లే మేము ప్రార్థన చేస్తాం, దయ్యాలు బయటికి వెళ్ళిపోతాయి. ప్రార్థన చేశారు వీళ్ళందరూ కూడా. 12 మంది శిష్యులు ఉన్నారు అప్పుడు. అందులో యోధా కూడా ఉన్నాడు. మీకు తెలుసా, యోధా ఇస్కరియోతు కూడా అద్భుతాలు చేశాడండి. అతడు ప్రార్థించినప్పుడు కూడా స్వస్థతలు జరిగాయండి. 12 మంది అపోస్తలు చేశారు అని రాసుంది, నేను మీకు చూపెడతాను కూడా. అందుకని 12 మంది శిష్యులు ప్రార్థించారండి. ప్రార్థించినా కూడా దయ్యం పోలేదు. వాళ్ళ కొడుకు అలాగే ఉన్నాడు. కొంత సమయానికి ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చిన తర్వాత ఏంటి ఏమవుతుంది అని అడిగితే, విచారణ చేస్తే చెప్పారు, ఇదిగో ఇలాగ పిల్లాడు ఇలా ఉన్నాడని. వాళ్ళ తండ్రిని పిలిపించాడు. ఏం జరిగింది అని, ఇలా జరిగింది అని. ఎప్పటి నుంచి అని, చిన్నప్పటి నుంచే. ఎక్కడ అగ్ని కనబడుతుందిలోకి దూకేస్తానంటాడు, ఎక్కడ నీళ్ళ కనబడుతుందిలోకి దూకేస్తానంటాడు. అతను ఇలాంటి దయ్యం పట్టుకుంది అని, నురుగు కుక్క కని పడిపోతూ ఉంటాడు ఎక్కడ పడతాడు. సరే, నేను మీ వాళ్ళకి చెప్పాను, కానీ ఎవరి వల్ల అవ్వలేదు. నీ వల్ల అవుతుందా? అయితే నా కొడుకుని బాగు చేయను. నీ వల్ల అవుతుందా? ఈ మాట అలాగే రాస్తుందండి. మార్కు సువార్త 9వ అధ్యాయం ఒకసారి తెరిచండి, ఇది చూసేసి ప్రార్థన చేసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఆయన వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యకాలం నుండి అది వాని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోయను. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనను అంటాడు. మీ శిష్యులు చేయలేకపోయారండి, మీ వల్లైనా అవుతుందా అని అడుగుతున్నారు. నీ వల్ల అవుతుందా అని అడుగుతున్నారు. ఎప్పుడు కూడా ఒక విశ్వాసి దేవుణ్ణి దేవుడా నీ వల్ల అవుతుందా అని అనకూడదండి. ప్రార్థనలో కూడా ఎప్పుడు ఈ భాష వాడకూడదు. దేవుని వలన కాని పని ఈ భూమి మీద ఏదీ లేదు. భూమే కాదు, విశ్వం లోపటే లేదేనండి. అప్పుడు ప్రభు అంటున్నాడు, సర్లే ఆ మాట పక్కన పెట్టు, అసలు నేను ఈ పిల్లాడిని బాగు చేస్తాననే నమ్మకం ఉంచడం నీకు చేతనవుతుందా అని అడుగుతున్నాడండి. ఆయన అంటున్నాడు వెంటనే, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం, నీ వల్ల నమ్మడం అవుతుందా అని అడిగాడండి. అంతే. తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. వెంటనే ఆ దయ్యం విడిచిపోయింది. అతను ఆజ్ఞాపించాడు, బిడ్డ బాగైపోయాడు. అంతా అయిపోయింది. వాళ్ళ కొడుకుని తీసుకుని తండ్రి వెళ్ళిపోయాడు. వీళ్ళు కూడా తిరిగి ఎక్కడ బస్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఒక గదిలోనికి వెళ్ళారు. అప్పుడు అడుగుతున్నారు శిష్యులు, ప్రభువా మేము ప్రార్థన చేసాము, మాకెందుకు అవ్వలేదు, నువ్వు ప్రార్థన చేసావు, నీకెందుకు అయ్యింది ప్రశ్న. నేను ఎక్కడ ప్రారంభించాను అక్కడ ముగిస్తున్నాను. మేము కూడా ప్రార్థించాము, మా వల్ల అవ్వలేదు, నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకైంది? ప్రభు సమాధానం చూడండి, ఇలా ఉంది. అక్కడ ఏమని 28 నుంచి చదువుతాం, 27 నుంచి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగట్టలేకపోతేమని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలననే అన్న దగ్గర 2 అంకె ఉంది. ఫుట్నోట్స్లో చూడండి. ప్రాచీన ప్రతులలో ఉపవాసము వలననే అని సమకూర్చబడి ఉన్నది అని అంటాడు. ప్రార్థన ప్లస్ ఉపవాసం అని. ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన వలన మనుషులకు సాధ్యం కాని కొన్ని విషయాలు మనకి సాధ్యపడతాయనండి. అది దేవుని వాక్యం. కాబట్టి ఒకవేళ ఇది 2వ దినం కాబట్టి మీరు ఉపవాసం ఉండి ఉంటే, ఉపవాస ప్రార్థన కూడికలు కాబట్టి మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి ఈ చిన్న వాక్య సందేశాన్ని ప్రభు దగ్గర నుంచి తీసుకొచ్చాను. మీరు ఎవరైనా ఒకవేళ కేవలం ప్రార్థన చేయవారుగా మాత్రమే కాదు, మిమ్మల్ని వెంటాడుతున్న జటిలమైన సమస్యలకు పరిష్కారంగా, దీర్ఘకాలంగా మీరు బాధపడుతున్న వ్యాధులు
ఏవైతే ఉన్నాయో వాటి నుంచి స్వస్థత గురించి అయినా మీరు ఒకవేళ వాటిని జయించాలి అని అంటే మీ ప్రార్థనలకు ఉపవాసాన్ని కూడా జోడించండి. ఉపవాస ప్రార్థన వలన మాత్రమే ఇవి సాధ్యం అన్నట్టుగా మీ జీవితాల్లో కూడా మీరు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతారు. దేవుడు అలాగ మిమ్మల్ని అందరినీ దర్శించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తలలు ఉంచుదాం. చిన్న ప్రార్థన, ఆశీర్వాదాలతో మన గృహాలకు వెళదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. సాయంకాలం ఈ రీతిగా నీ ప్రశస్తమైన సన్నిధిలో మేమందరం కలిసి నిన్ను ఆరాధించి, స్తుతించి, ఘనపరిచాము, ప్రార్థించాము. కొద్ది నిమిషాలు ఉపవాసమును గురించిన కొన్ని విషయాలు మేము విన్నాం. మీరు ఉపవాసాన్ని పాటించండి, వ్రతాన్ని పాటించండి, ప్రకటించండి అని మీరు వెల్లడి చేశారు. ఒక భయానకమైన ఉపద్రవం నుంచి తప్పించుకోవడానికి ఎప్పుడైనానూ మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచుచు మనపూర్వకంగా తిరిగిన యొద్దకు రండి అని మీరు చెప్పారు నాయన. మా ఆధ్యాత్మిక జీవితాల్లో మేము ఎక్కడైనా ఆగిపోయి ఉంటే, ముందుకి కదలలేకపోతే అక్కడ ఖచ్చితంగా మేము ప్రార్థన, ఉపవాసంతో మేము మరలా ముందుకి కొనసాగడానికి సహాయం చేసి నడిపించండి. నీ బిడ్డలందరూ నీ సన్నిధికి వచ్చారు నాయన. దేవ, ఆసక్తితో నీ సన్నిధికి వచ్చారు. వీరిలో ఆసక్తి చివరి దినం వరకు ఇలాగనే ఉంచండి తండ్రి. అలాగూ నీ బిడ్డలమ్మాయి అందరం కలిసి ప్రభువా ఆత్మీయంగా ఎదగాలి. ఒక్క పుల్లనైతే విరగొట్టగలుగుతారేమో నైనా 100 పుల్లలను ప్రభువా ఎంత శక్తిమంతుడైనా విరగొట్టలేడు. దుష్టుడైన వాడు కూడా తండ్రి ఇలాగూ ప్రభువా, మరి నీ బిడ్డలందరూ నాయన మేడగదిలో 120 మంది ఉన్నారు. పరలోకం నుంచి నువ్వు చూసేటప్పటికీ ఆ 120 మందికి 120 మనస్సులు ఉన్నాయి. కానీ ప్రభువా, నువ్వు చూసేటప్పటికీ ఏక మనస్సుగా కనబడింది నాయన. ఈ 120 మనసులు కలిసిపోయాయి తండ్రి. నీ సంఘం లోపల నిన్న బిడ్డల యొక్క మనస్సులన్నీ కలిసి ప్రభువా ఏక ఆత్మ, ఏక మనస్సుతో తండ్రి ప్రతి విధమైన పరిస్థితిని జయించువారుగా నాయన మీరు తీర్చిదిద్దమని, నడిపించమని, బలపరచమని, ప్రతి బిడ్డ యొక్క బలహీనతల నుంచి, అనారోగ్యాల నుంచి మీరు విడిపించమని, కుటుంబాలుగా ఆశీర్వదించమని, తిరిగి వెళ్తున్నగా మీ సన్నిహితుడుగా ఉంచి తీసుకుని వెళ్ళి రేపటి దినాన్ని తీసుకుందామని మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ నా కొరకు మరణించి మరణాన్ని గెలిచి త్వరలో రానున్న యేసు పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క అపారమైన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉచితమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము, సమాధానం కూడా వచ్చిన ప్రతి బిడ్డకును, వారి కుటుంబాలకి, మాకును సదాకాలం తోడైండునుగాక. ఆమేన్.